హలో హాయ్ ఫ్రెండ్స్. రెడ్డి జోడీ 35 యూట్యూబ్ ఛానల్ తరపున నమస్కారం అండి. ఈ యొక్క ఛానల్లో మనం ఈరోజు చెప్పుకునే యొక్క వీడియో ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పథకం కూటమి ప్రభుత్వం రాగానే డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనంగా మార్చడం జరిగింది. ఈ యొక్క మధ్యాహ్నం బడి భోజనంలో సోమవారం యొక్క ఆహార పట్టిక చూస్తే, సోమవారం కూరగాయల పలవు, కోడిగుడ్డు కూర, వేరుశనగ బెల్లం చిక్కీ వడ్డిస్తారు. మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావ. అలాగే బుధవారం కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కీ. గురువారం సాంబార్ బాత్ లేదా లెమన్ రైస్, టమాటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు. శుక్రవారం చూస్తే అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కీ. శనివారం ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగి జావ, స్వీట్ పొంగల్. వంట నిర్వాహకులకు, సహాయకులకు సూచనలు. విద్యార్థులు హాజరు ప్రధాన ఉపాధ్యాయుల అనుమతితో విద్యార్థులకు సరిపోయినట్లు బియ్యం, కోడిగుడ్లు చెక్కి వంట సహాయకులు భోజనానికి ముందు వంట పాత్రలు, గిన్నెలు, గ్లాసులు శుభ్రపరచవలెను. పిల్లలు భోజనం తిన్న తర్వాత గిన్నెలు, గ్లాసులు భోజనశాలకు శుభ్రపరచవలెను. వంట నిర్వాహకులకు ముందు స్నానం చేసి యూనిఫామ్ తప్పక ధరించి శుభ్రంగా ఉంచవలెను. ఈ యొక్క వీడియోలో ఏం తెలియజేస్తున్నామంటే, ప్రభుత్వం ఏది మారినా కూడా మన యొక్క పిల్లల్ని మనం మధ్యాహ్నం భోజనం బడిలోనే తినే విధంగా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా మధ్యాహ్నం భోజనాన్ని మంచిగా పెట్టాలని చెప్పి కృషి చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మనం కూడా మన పిల్లల్ని మధ్యాహ్నం బడిలో భోజనం తినిపెట్టడం వల్ల మనకు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.